44,000. Withdrawal capacity after 2014. Withdrawal capacity after 2014. 92,600 cusecs. Rayalaseema lift irrigation scheme 2014 ముందు ఏం లేదు. ఇప్పుడు 34,722. మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంతకు ముందు 3,850, ఇప్పుడు 6,300 క్యూసెక్స్. ముచ్చిమరి దగ్గర ఆడ కూడా 6,300 మెయిన్ స్కీము, కేసీసీ లిఫ్ట్ మరో 1,000 స్కీమ్స్. అంటే ఇప్పుడు టోటల్గా కృష్ణా నదీ జలాలు మీరు వచ్చిన తర్వాత డ్రాల్ కెపాసిటీ, అరే మీరు గవర్నమెంట్ తర్వాత హరీష్ రావు గారు, ఓకే, మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డ్రాయల్ కెపాసిటీ, స్పీకర్ గారు, ఆంధ్రప్రదేశ్ డ్రాయల్ కెపాసిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 1,11,400 cusecs. 1 minute. You want to see how much they have drawn? Sir, Minister Garu. Bro, on record I am saying. Minister Garu. On record I am saying. Minister Garu. TRS ప్రభుత్వం మీరు చైర్ను చూసుకుంటూ మీరు ప్రసంగాన్ని నడిపియండి. సారీ. ఓకే. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు, హరీష్ రావు గారు గౌరవ సభ్యులు, కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ ఆపి మీకు అవకాశం దొరికినప్పుడు చర్చకు వచ్చినప్పుడు మీరు తప్పకుండా చర్చ చేయండి. సభకు సహకరించండి దయచేసి ప్లీజ్ సభకు సహకరించండి. మీరు స్పీకర్ సార్, నేను ముందే ఒక స్లైడ్ చూపెట్టిన, అంటే ఈ శ్రీశైలం 4 షోర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయే నీళ్లు గతంలో 2014 నుంచి 2004 to 14 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎంతున్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతున్నదని. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 50% మోర్ వాటర్ ఆంధ్రప్రదేశ్ తీసుకోపోతే వీళ్ళు మాట్లాడారు. మీరు ఏమైనా మాట్లాడింది? అసలు మీరు తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ ఓకే. discharge capabilities from Srisailam reservoir in Krishna basin. ఇది బై గ్రావిటీ ఫ్లో డిశ్చార్జ్ ఇప్పుడు 92,000 cusecs. ఓకే, కెనాల్ లైనింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 34,722. మలయాళ అండ్ ముచ్చిమరి స్కీమ్ బోత్ 673 each. కేసీసీ లిఫ్ట్ అండ్ ముచ్చిమరి 1,000 cusecs. వెలిగొండ 11,600. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది శాసన సభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లోట్స్ ఎ టెండర్ టు బిల్డ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఆ టైంలో ఒక డేట్ సెట్ అవుతుంది టెండర్స్ ఓపెనింగ్కి, టెండర్స్ క్లోజింగ్కి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలుస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయి ఉంటే, అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అబ్జెక్షన్ చెప్పుంటే, ది టెండర్ ప్రాసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వుడ్ హావ్ బీన్ స్టాప్డ్. దయచేసి మీరు క్రొనాలజీ చూడండి. అపెక్స్ కౌన్సిల్ ఒరిజినలీ షెడ్యూల్డ్ ఫర్ 5th August 2020, but letter was written by Chief Secretary Telangana for postponing any date after 20th August. దీని సిగ్నిఫికెన్స్ ఆలోచన చేయండి. 10th Augustకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ క్లోజ్ అవుతాయి. మరి టెండర్స్ క్లోజ్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయినాక మీటింగ్ పెట్టాలనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు, కానీ at the right time. And identity, if I am not mistaken, this was COVID time. So there was no reason to travel to Delhi. Hyderabad నుంచి పెట్టుకోవచ్చు, హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు. 1 minute. ఇది హైదరాబాద్. స్పీకర్ సార్, this is of something which
ఆఫ్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ తెలంగాణ. ఆ మీటింగ్కి తెలంగాణ చీఫ్ మినిస్టర్కి కోవిడ్ టైంలో వీడియో కాన్ఫరెన్స్ ఇన్విటేషన్, టెండర్ జరుగుతున్నాయి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏం రిప్లై రాస్తాడు, నాకు ఇప్పుడు సూటబుల్ కాదు, గివ్ మీ ఎ డేట్ ఆఫ్టర్ సో అండ్ సో. ఆ డేట్ ఎప్పుడు, ఆ టెండర్స్ క్లోజ్ అయిన తర్వాత. ఇది ఎంత సీరియస్ ఇష్యూ యావత్ తెలంగాణ